వెల్కమ్ టు ఓబ్లేస్ ఎడ్యుకేషన్. నేను మీ జయప్రకాష్. సో గత క్లాస్లో మనం చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మరి ప్రశ్నలు చూడడం జరిగింది. సో గత క్లాస్లో మనము చర్చించినటువంటి ప్రశ్నకు 3 పద్ధతులను ఎంపిక చేసుకునే విధానంలో మనం 2 పద్ధతుల గురించి మనం ఆన్సర్ చేసే విధానాల గురించి మనం నేర్చుకున్నాం. సో ఈరోజు మనం అదే ప్రశ్నకు థర్డ్ మెథడ్లో మనం ఆన్సర్ చేసే విధానాల గురించి మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం. సో ముందుగా మనం ప్రశ్నను గమనించినట్లయితే, రెండు సంవత్సరాల కాల వ్యవధిలో 10% వడ్డీ రేటు చొప్పున 10% వడ్డీ రేటు చొప్పున 10,000 రూపాయలకు అగు చక్రవడ్డీ ఎంత? సో ఇది మనకు ఇచ్చినటువంటి ప్రశ్న. సో ఈ ప్రశ్నకు మనము థర్డ్ మెథడ్ గమనించినట్లయితే, మనకు థర్డ్ మెథడ్ వచ్చేసి పర్సంటేజ్ మెథడ్ అంటారు. సో మనకి ఇచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి మనకు 10,000 రూపాయలు. సో 100 ప్లస్ 10 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి ఇక్కడ 110 అవుతుంది. 100 ప్లస్ 10 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 110. ఎందుకంటే మనకి ఇక్కడ 10% అంటాము కాబట్టి ఇక్కడ 10% అంటే 100 ప్లస్ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 110 అవుతుంది. సో తర్వాత మనం గమనించినట్లయితే 110 ఇంటూ 100/100 అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 110లో 10% మళ్ళా కనుక్కునే విధానం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ 2 0. సో టోటల్గా మనకి ఏమవుతుందంటే 11 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 11 అవుతుంది. సో దీన్ని మనం ఇది ఫస్ట్ సంవత్సరం, ఇది సెకండ్ సంవత్సరం అనుకున్నట్లయితే, సో ఇవి రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 121 అవుతుంది. ఏమవుతుంది మనకి ఇక్కడ 121. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సో 121 అంటే 100 ప్లస్ అబోవ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు యాక్చువల్గా 100కు వచ్చేసి మనకు ఎంత అంటే మనకి ఇచ్చినటువంటిది 10,000 రూపాయలు. 100కు వచ్చేసి మనకు 10,000 రూపాయలు. సో ఇక్కడ 100 ప్లస్ అంటే 121 ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే 21 ఏమవుతుందంటే మనకు తెలియదు కాబట్టి సమ్ క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇక్కడ ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి ఇక్కడ 21 ఇంటూ 10,000 బై మనకు 100 అవుతుంది. సో ఇక్కడ గమనించినట్లయితే 100లో 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు 21 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 21 ఒకట్లు 21 2 సున్నాలకేమో 2 సున్నాలు. సో ఇది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఉన్నటువంటి
థర్డ్ మెథడ్ లేదా పర్సంటేజ్ మెథడ్ అన్నటువంటిది గత క్లాస్లో మనము చర్చించినటువంటి ప్రశ్నకు థర్డ్ ఆన్సర్ విధానం. సో తర్వాత మనం రెండవ ప్రశ్నను జాగ్రత్తగా గమనించినట్లయితే రెండవ ప్రశ్న, రూపాయలు 5,000 రూపాయలు 5,000 పై 10% వడ్డీ రేటు చొప్పున 5,000 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి అయ్యే చక్రవడ్డీ ఎంత? సో ఇది మనకి ఈరోజు రెండవ ప్రశ్న జాగ్రత్తగా గమనించాలి. 5,000 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి అయ్యే చక్రవడ్డీ ఎంత? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం గమనించినట్లయితే అందులో ఫస్ట్ మెథడ్ మనకు ఫార్ములా మెథడ్ అంటారు. మరి ఫార్ములా మెథడ్ అనేది చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి సూత్రం ఏంటి అంటే ఇక్కడ మనకు యాక్చువల్గా A is equal to P of 1 plus R by 100 whole power n. సో ఈ చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి సూత్రాన్ని మనం గమనించినట్లయితే మనకి ఇచ్చినటువంటి ఆ టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు 5,000 ఇంటూ మనకి ఇక్కడ 3 సంవత్సరాల కాలానికి అంటారు కాబట్టి ఫస్ట్ సంవత్సరం తీసుకున్నట్లయితే 110/100 అవుతుంది. ఇక్కడ మరలా రెండవ సంవత్సరం కాబట్టి 110/100 అవుతుంది. తర్వాత మూడవ సంవత్సరానికి కాబట్టి 110/100 అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్ అసలైనది కాన్స్టెంట్ గా ఉంటుంది. మనకు టైమింగ్స్ 3 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ 10% అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 3 సంవత్సరాల కాలానికి అంటాడు కాబట్టి 110/100 3 టైమ్స్ రాయడం అనేది జరుగుతుంది. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, మరి ఇక్కడ 2 zeros, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, తర్వాత ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, దీంట్లో 2 zeros. బట్ టోటల్గా మనకు పైన ఉన్నటువంటి జీరోస్ కింద ఉన్నటువంటి జీరోస్ టోటల్గా మనకు కంప్లీట్గా మనకు క్యాన్సిల్ అనేది అవ్వాలి. సో తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ రిమైనింగ్ మనకి ఏం మిగిలిందంటే 5 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11, 11 ఇంటూ 11 ఇంటూ 11, దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఇక్కడ 5 ఇంటూ 11 పవర్ 3 అవుతుంది. అంటే 11ను 3 టైమ్స్ మల్టిపుల్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 5 ఇంటూ 1331 అవుతుంది. సో దీన్ని మల్టిపుల్ చేసినంటే 5తో 5 ఒకట్లు 5, 5 మూర్లు 15,
5 మూడు 15, 1 16, 5 ఒకట్ల 5, 5 ఒకట్ల 5. సో ఇక్కడ గమనించాలి, 5 ఒకట్లు 5, 5 మూడు 15, 5 మూడు 15, 16, 5 ఒకట్ల 5, ఇక్కడ 6. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఇక్కడ 6655 అవుతుంది. సో 6650 అనేది ఏంటంటే చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి సూత్రం అమౌంట్. సో మనకు కావాల్సింది ఏంటి, చక్రవడ్డీ. కాబట్టి ఇక్కడ చక్రవడ్డీ ప్రకారం మొత్తంలో నుంచి మనకు అసలు ప్రిన్సిపల్ అనేది తీసివేస్తే మనకు కావాల్సిన చక్రవడ్డీ. సో ఫైనల్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇజ్ ఈక్వల్ టు 6655 మైనస్ మనకు 5000. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి ఇక్కడ 5లో నుంచి 0 పోతే 5, తర్వాత 5లో నుంచి 0 పోతే 5, తర్వాత 6లో నుంచి 0 పోతే 6, తర్వాత 6లో నుంచి 5 పోతే 1. సో మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు 1655 అనేది మనకు ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అనేది అవుతుంది. సో తర్వాత మనం ఇక్కడ రెండవ పద్ధతి గమనించినట్లయితే సెకండ్ మెథడ్ ఏమంటారంటే పర్సంటేజ్ మెథడ్ అంటారు. ఏమంటారు? పర్సంటేజ్ మెథడ్. సో ఇక్కడ పర్సంటేజ్ మెథడ్ లో మనం గమనించినట్లయితే జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ కాబట్టి మనకి ఇక్కడ 100 ప్లస్ 10 దట్ ఈస్ ఈక్వల్ మనకి ఏమవుతుందంటే 110 అవుతుంది. ఎందుకంటే 10% వడ్డీ రేటు చొప్పున కాబట్టి 100 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 110 అవుతుంది. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మన ఈ 110 ఇంటూ 10/100%. సో ఇక్కడ ఏమవుతుందో మనకి ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ 2 zeros. సో టోటల్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ 11 అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది, 1 2 1 అవుతుంది. థర్డ్ ఇయర్ మనకు గమనించినట్లయితే 121 ఇంటూ 10% అంటే 10/100. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ 10, ఇక్కడ 10, అప్పుడు మనకు 121/10 అవుతుంది. అంటే దీని విలువ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 12.1. ఎందుకంటే ఇక్కడ 1 పక్కన 1 0 ఉంది కాబట్టి లవంలో ఉన్నటువంటి నెంబరు కుడివైపు నుంచి ఎడమవైపు 1 స్థానం జరిగి పాయింట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ 121కు 12.1 యాడ్ చేయాలి. 121 ప్లస్ 12.1 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 1 1కేమో 1, 2 ప్లస్ 1 వచ్చేసి మనకు 3, ఇక్కడ 1 ప్లస్ 2 వచ్చేసి 3.1 అవుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పర్సంటేజ్ మెథడ్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసి 100 ప్లస్ 10 ఈజ్ కూడా 110 అవుతుంది. తర్వాత ఈ 110కి వచ్చేసి 10% అంటే 11/120 వస్తుంది. ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకు 121. సో ఈ 121కు థర్డ్ ఇయర్ మన 10% అంటే మనకు 133.1 వస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యాక్చువల్గా 100కి వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ
రూపాయలు. 5,000 రూపాయలు. సో ఇక్కడ మనకు 100 ప్లస్ అంటే 33.1 వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే మనకు తెలియదు కాబట్టి సమ్ క్వశ్చన్ అనుకుంటాం. సో దీన్ని మనము క్యాలిక్యులేషన్ చేసినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఇవి రెండు మల్టిపుల్ అవుతాయి. 5,000 ఇంటూ 33.1 బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు సింప్లిఫై చేస్తే దాని వాల్యూ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ 1655 అనేది అవుతుంది. సో ఇది మనకు సెకండ్ మెథడ్లో ఉన్నటువంటి పర్సంటేజ్ మెథడ్. సో మనం ఇక్కడ థర్డ్ మెథడ్ సరళ మెథడ్ అంటారు, స్ట్రైట్ మెథడ్. సో స్ట్రైట్ మెథడ్ అంటే ఏంటంటే యాక్చువల్లీ మనకు ఇచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ 5,000 ఇంటూ మనకు 10% కాబట్టి 10/100 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros. ఇప్పుడు 50 ఇంటూ 5 సారీ 50 ఇంటూ 10 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 500 అవుతుంది. 500 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం చేయాలంటే 5,500 ఇంటూ మరలా 10% అంటే 10/100 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది మనకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు 55 ఇంటూ 10 దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటంటే 550 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ కాబట్టి ఈ 5,500కు 550 యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ 5,500 ప్లస్ 550 యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ 0 ప్లస్ 5 10 6. సో దీనికి మరల 10% అంటాను కాబట్టి 10/100 కాబట్టి ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 ఇక్కడ 2 zeros. సో టోటల్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు 605 అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ మూడింటిని యాడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 005. నెక్స్ట్ మనకు 10వ స్థానం 055. నెక్స్ట్ 5 5 10 ఒక 16. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదా చక్రవడ్డీ. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫార్ములా మెథడ్లో మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1655, పర్సంటేజ్ మెథడ్ వచ్చేసి మనకు 1655. నెక్స్ట్ స్ట్రైట్ మెథడ్ లేదా సరళ మెథడ్ అంటారు 1655. నెక్స్ట్ మనకి ఇక్కడ మూడో ప్రశ్న గమనించినట్లయితే మూడవ ప్రశ్న, రూపాయలు 1000 పై 10% వడ్డీ రేటు చొప్పున
2 సంవత్సరాల కాలానికి అగు చక్రవడ్డీ ఎంత? సో ఇది మనకు మూడో ప్రశ్న. సో ఈ మూడో ప్రశ్నలో మనకు ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి ఏంటి? ఫార్ములా మెథడ్. సో ఫార్ములా మెథడ్ అంటాను మనకేంటి? చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి సూత్రం A is equal to 1000 into 10/100. నెక్స్ట్ 110/100. నెక్స్ట్ 110/100. ఎందుకు ఇక్కడ 2 సంవత్సరాల కాలానికి అంటారు కదా. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 2 zeros క్యాన్సల్. దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుంది మనకి ఇక్కడ 10 into 11 into 11. దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుంది మనకి ఇక్కడ 10 into 121. దట్ ఈస్ ఈక్వల్ మనకి ఏమవుతుందంటే 121 0,0 అంటే 1210 అవుతుంది. ఇదేంటి? చక్రవడ్డీ ప్రకారం మొత్తాన్ని సూత్రం. సో మనకు కావాల్సినటువంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్. దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుందంటే 12,010 మైనస్ అసలు ప్రిన్సిపల్ 1000. దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుందంటే 210 రూపాయలు అనేది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సెకండ్ మెథడ్ వచ్చేసి మనకు పర్సంటేజ్ మెథడ్. సో ఫస్ట్ ఇయర్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ 100 plus 10 దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుందంటే మనకు 110. సో సెకండ్ ఇయర్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఈ 110 into 10/100 దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 0, 0, ఇక్కడ 2 zeros, ఇక్కడ ఏమవుతుందంటే 11 అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే 1, 2, 1. సో ఇక్కడ ఏంటంటే మనకి యాక్చువల్గా 100కి వచ్చేసి మనకు ఇక్కడ 1000 రూపీస్ అయితే మనకు 121లో 10 కాబట్టి 21 కాబట్టి 21కి ఏమవుతుందంటే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇవి రెండు మల్టిపుల్ అవుతాయి. 21 into 1000 by మనకు 100, 2 zeros, ఇక్కడ 2 zeros. దట్ ఈస్ ఈక్వల్ మనకి ఏమవుతుందంటే 21 into 10 దట్ ఈస్ ఈక్వల్ టు 210 అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ మెథడ్ వచ్చేసి స్ట్రైట్ మెథడ్ లేదా సరళ మెథడ్ అంటారు. సో స్ట్రైట్ మెథడ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ మనకు 1000 into 10/100 దట్ ఈస్ ఈక్వల్ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్, ఇక్కడ ఏమవుతుంది 10 into 10 దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుంది 100 అవుతుంది. సో ఇక్కడ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ 1000కు 100 యాడ్ చేస్తే 1100, దీనికి మరలా 10% అంటే మనకి ఏమొస్తుంది. సో ఇక్కడ మనం సింప్లిఫై చేయాలి దీన్ని. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, మనకి ఇక్కడ 11 into 10 దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుందంటే 110 అవుతుంది. సో ఈ రెండింటిలో మనకు యాడింగ్ చేస్తున్నట్లయితే మనకు 0, 1, 1 plus 1, 2. సో ఇది ఈరోజు మనము
క్లాస్లో నేర్చుకున్నటువంటి చక్రవడ్డీ ప్రకారము మనకు ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్. సో ఈ మూడు మెథడ్లో మనకు నచ్చినటువంటి విధానం మనము ఎంపిక చేసుకొని మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము సరైనటువంటి ఆన్సర్ను మనం చేయవచ్చు. సో ఈ మూడు మెథడ్లో మనకు ఈజీగా ఉన్నటువంటి మెథడ్ వచ్చేసి మనకు థర్డ్ మెథడ్ లేదా ఫస్ట్ మెథడ్ అనేది మనకు కొద్దిగా ఈజీ కనబడుతుంది. సో ఇది ఈరోజు మనము చక్రవడ్డీ ప్రకారము చక్రవడ్డీ పద్ధతిలో ఒక ప్రాబ్లం ఇచ్చి దానికి ఆన్సర్ చేసే విధానం మన మూడు పద్ధతుల్లో నేర్చుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.